కాంపిటేటర్స్ మీరు చూస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్ ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం 23-24 జూలై సంబంధించిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి పనికొస్తుంది. ఓకే కాంపిటేటర్స్, మరి ఇంకేం కాలస్యం పదండి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా. సెలెక్ట్ యాజ్ ఐపీఎస్ క్లర్క్ 2020. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్. ఓ కాంపిటేటర్స్, ఈ రోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే ముందు నాకు కొన్ని రివ్యూస్ వచ్చినాయి మన కరెంట్ అఫైర్స్ క్లాస్ నుంచి. అంటే ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్పీడ్గా అవుతుందని చెప్పి కొంతమంది చెప్పారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ నేనేంటంటే అంత స్పీడ్గా చదివి మీకు అంత స్పీడ్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, బై హార్ట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి అంత స్పీడ్గా చెప్తున్నా. సో ఈ రోజు క్లాస్ అనేది కొంచెం స్లోగానే చెప్తా. ఎప్పటికన్నా ఒకసారి మీ రివ్యూస్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే మీకు స్పీడ్గానే చెప్తేనే బాగుందా లేకపోతే కొంచెం స్లో చేసి చెప్పమంటారా ఏంటనేది మీ రివ్యూస్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే కంప్లీటర్స్, ఈరోజు ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ ఏమి చూడండి, రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్. రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్ అనేవి లాంచ్ చేశారు. ఎవరు? ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్ అనేవి లాంచ్ బై ఇండియన్ బ్యాంక్. ద బ్యాంక్ ప్లాన్స్ టు 20 RACs. బ్యాంక్ ప్లాన్స్ టు 20 రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్. 20 RACs అంటే RACs అంటే రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్. RAC అంటే రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్. అలాంటివి 20 పెట్టాలనుకుంటుంది. ఎవరు లాంచ్ చేశారు ఈ RACs అనేవి? ఇండియన్ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు. అలానే వాళ్ళు ఫేజ్ 1 మేనర్లో ముంబై మహారాష్ట్రలోని వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు. ఏంటవి? RACs అనేవి ముంబై మహారాష్ట్రలో ఫేజ్ 1లో పెట్టాలనుకుంటున్నారు ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్. టు బోలస్టర్ ఇట్స్ డిపాజిట్ పోర్ట్ఫోలియో. ఓకేనా? టు బోలస్టర్ అంటే టు స్ట్రెంథన్. చూసారా మనకి బోలస్టర్ అంటే స్ట్రెంథన్ ఒక వకాబ్ కలిసి వచ్చిందిగా. ఇంగ్లీష్లో మనకి న్యూస్ చదువుకున్నట్టయితే మనకి వకాబ్స్ కూడా కలిసి వస్తాయి కాంపిటేటర్స్. ఓకేనా? టు బోలస్టర్ ఇట్స్ డిపాజిట్ పోర్ట్ఫోలియో అట్ ముంబై మహారాష్ట్ర. ఓకేనా? రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్ అనేవి ఎవరు లాంచ్ చేశారు? ఇండియన్ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు. సో వాళ్ళ 20 RACs అంటే రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్ అని 20 రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్ అనేవి ఫేజ్ 1 మేనర్లో ముంబై మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఓకేనా? ఇండియన్ బ్యాంక్ కోసం ఏంటి? ఆగస్ట్ 15, 1907లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ చెన్నై తమిళనాడులో ఉన్నాయి. అలానే దీనికి MD అండ్ CEO శాంతిలాల్ జైన్ గారు. ఓకేనా? ఇది మన ఫస్ట్ న్యూస్. దేనికోసం మాట్లాడుకున్నాం? రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్ కోసం లాంచ్ బై ఇండియన్ బ్యాంక్. సో వాళ్ళు 20 రీసోర్సెస్ ఎక్విజిషన్ సెంటర్స్ పెట్టారు ముంబై మహారాష్ట్రలో. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. చూడండి, CMD ఆఫ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. CMD ఆఫ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. CMD ఎవరు? ఏ మాధవరావు గారు నూకా శ్రీనివాసులు గారిని రిప్లేస్ చేశారు. దేనికోసం? దేనికి? CMD చీఫ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ ఎవరు? ఏ మాధవరావు గారు రిప్లేస్ నూకా శ్రీనివాసులు గారు. సో నూకా శ్రీనివాసులు గారిని రిప్లేస్ చేసి మనకి ఏ మాధవరావు గారిని CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అపాయింట్ చేశారు. ఓకేనా? ఎవరిని? ఏ మాధవరావు గారిని రిప్లేస్డ్ బై నూకా శ్రీనివాసులు గారు. అలానే మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కోసం ఏం తెలుసుకోవాలి? 16 జూలై 1970లో పెట్టారు. అలానే హెడ్ క్వార్టర్స్ అనేవి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాయి. CMD ఏమొచ్చి ఏ మాధవరావు గారు రిప్లేస్డ్ బై నూకా శ్రీనివాసులు గారు. చైర్మన్ అండ్ MD ఆఫ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. హూ ఇస్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అంటే మనం ఏం చెప్పాలి? ఏ మాధవరావు గారు రిప్లేస్డ్ నూకా శ్రీనివాసులు గారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది 16 జూలై 1917లో పెట్టారు. అలానే వాటి యొక్క భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఓకే కంప్యూటర్స్, ఇది మన సెకండ్ న్యూస్. ఇప్పుడు మనం థర్డ్ న్యూస్కి వెళ్దాం. చూడండి, రిజైనెడ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. సో రిజైన్ చేసేసారు. దేనికి? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అనే దానికి ఒక అతను రిజైన్ చేశారు. ఆయన పేరేంటి? విజయ్ శాంప్లా. ఈ NCSC అనేది ఎవరి మినిస్ట్రీలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటర్లో మనకి NCSC అని ఉంటుంది. NCSC అంటే ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. దీని యొక్క చైర్పర్సన్ విజయ్ శాంప్లా గారు రిజైన్ చేసేసారు. NCSC చైర్పర్సన్ ఎవరు? విజయ్ శాంప్లా గారు రిజైన్ చేసేసారు. విజయ్ శాంప్లా గారు రిజైన్ చేస్తారు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి. ఓకేనా? ఈ NCSC అనేది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకేనా? ఇది మన థర్డ్ న్యూస్. ఓకేనా కంప్యూటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం.
సో సాగు బాగు ప్రాజెక్ట్. సో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ మనకి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా సరే, ఏమైనా ప్రాజెక్ట్స్ లాంచ్ చేసినా సరే, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి అసలు మిస్ చేయడానికి లేదు మనకి. ఓకేనా, ఖచ్చితంగా ఎగ్జామినర్ అనేవారు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ పిక్ చేసుకోవడానికి మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకేనా కంప్యూటర్స్, ఏ రాష్ట్రం ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా, ఏ స్కీమ్ లాంచ్ చేసినా ప్రతిదీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అలానే ఇప్పుడు మనకి సాగు బాగు ప్రాజెక్టు phase 1 ఇన్సైట్స్ రిపోర్ట్ సాగు బాగు ప్రాజెక్టు మనకి మాట్లాడుకుంటున్నాం. సో ఇది ఎవరు లాంచ్ చేశారు? లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకేనా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు అలానే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి మనకి సాగు బాగు అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఓకేనా, అది మనకి ఎవరు ఎప్పుడు ఇనిషియేట్ చేశారు ఈ ప్రాజెక్ట్ అనేది? 2022లో ఈ ప్రాజెక్ట్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? సాగు బాగు ప్రాజెక్టు, లాంచ్డ్ బై తెలంగాణ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దిస్ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఇయర్ 2022. ఓకేనా, సాగు బాగు ప్రాజెక్ట్ phase 1. ఓకేనా, సాగు బాగు ప్రాజెక్ట్ phase 1 ఇన్సైట్ రిపోర్ట్స్. సో ఈ ప్రాజెక్ట్ ఎవరు లాంచ్ చేశారు? తెలంగాణ గవర్నమెంట్ అలానే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కలిపి లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఇనిషియేట్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2022లో స్టార్ట్ చేశారు. అది ఇంపార్టెంట్. ఓకేనా, తెలంగాణ కోసం మనం మాట్లాడుకోవాలంటే సీఎం కె చంద్రశేఖరరావు గారు, అలానే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్, అలానే కె చంద్రశేఖర్ గారు సీఎం. ఓకేనా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటంటే 24 జనవరి 1971లో పెట్టారు. కోలగ్నీ స్విట్జర్లాండ్. ఎక్కడ హెడ్ క్వార్టర్స్? కోలగ్నీ స్విట్జర్లాండ్. ఇవి మనకి కొత్త పేర్లు, కోలగ్నీ స్విట్జర్లాండ్. ఇవన్నీ ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటే ఈ పేర్లన్నీ గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చిందంటే మళ్ళీ మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం న్యూస్ వస్తుంది. ఓకేనా, అలాంటప్పుడు మనకి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టాటిక్ ఫ్యాక్ట్స్లో కవర్ అయిపోతుంది అనమాట. ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల స్టాటిక్ ఫ్యాక్ట్స్ కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు మనకి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే కోలగ్నీ స్విట్జర్లాండ్. ఓకేనా, అలానే ఫౌండెడ్ 24 జనవరి 1971. అలానే దీని ప్రెసిడెంట్ బోర్స్ బ్రెండీ is the president of World Economic Forum, which was established in the year 1971. headquarters at మనకి కోలగ్నీ స్విట్జర్లాండ్. ఓకేనా, ఇది మనకి న్యూస్ ఏంటి? సాగు బాగు ప్రాజెక్ట్ phase 1 ఇన్సైట్ రిపోర్ట్స్ లాంచ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకేనా కంప్యూటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూస్ ఏమి వచ్చారు చూడండి, గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమిట్ 2023. సో దీనికి హోస్ట్ ఎవరు చేశారు? ఇండియా. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా అనేది మనకి G20 ప్రెసిడెంట్ కదా మన ఇండియా. ప్రెసిడెన్సీ అనేది G20 ప్రెసిడెన్సీ అనేది ఇండియాకి ఇచ్చారు కదా ఈ ఇయర్. మనకి ఈ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమిట్ అనేది గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమిట్ 2023 ఎక్కడ జరిగింది? ఎవరు హోస్ట్ చేశారు? ఇండియా హోస్ట్ చేసింది. కానీ వెన్యూ ఎక్కడ? మానిక్షా సెంటర్ న్యూఢిల్లీ. ఎక్కడ జరిగింది? మానిక్షా సెంటర్ న్యూఢిల్లీలో మనకి ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఏ ప్రోగ్రామ్? గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమిట్ 2023. ఓకేనా, హోస్టెడ్ బై ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ G20. ఓకేనా, స్లైడ్ మీరు ఎంత బాగా చదివి అంత బాగా గుర్తుపెట్టుకుంటే మీకు అంత బాగా పెర్ఫామ్ చేస్తారు కంప్యూటర్స్. అది మాత్రం 100% చెప్తా. ఓకేనా, మనకి మానిక్షా న్యూఢిల్లీలో జరిగింది. ఆర్గనైజ్డ్ బై FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, న్యూస్ ఏంటి మనకి? గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమిట్ 2023 హోస్టెడ్ బై ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ G20. ఓకేనా, వెన్యూ ఎక్కడ జరిగింది? మానిక్షా సెంటర్ ఢిల్లీ. ఓకేనా, ఆర్గనైజ్ ఎవరు చేశారు? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదే మనకి న్యూస్. ఓకేనా, ఇనాగ్రేటెడ్ బై, ఇది ఇనాగ్రేషన్ ఎవరు చేశారు? యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ మన్సుఖ్ మందావియా, రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ గుజరాత్. ఓకేనా, ఇనాగ్రేటెడ్ బై మన్సుఖ్ మందావియా గారు. హీ ఈస్ రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ గుజరాత్. ఓకేనా, ఎవరైనా యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్. ఓకేనా, సంగ్రహ్ అంటే ఇక్కడ మనకు ఒక హ్యాండ్ బుక్ ఉంది. దాన్ని కూడా ఈ ప్రోగ్రామ్ లో లాంచ్ చేయడం జరిగింది. ఏంటది? సంగ్రహ్ అంటే సేఫ్ ఫుడ్ ఫర్ నేషన్స్. SAN అంటే సేఫ్ ఫుడ్ ఫర్ నేషన్స్. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ హ్యాండ్ బుక్. గ్లోబల్ GRAH అంటే గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ హ్యాండ్ బుక్. ఓకేనా, ఏంటది? సంగ్రహ్ అంటే సేఫ్ ఫుడ్. SAN అంటే సేఫ్ ఫుడ్ ఫర్ నేషన్స్. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ హ్యాండ్ బుక్ ఆల్సో లాంచ్డ్. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ హ్యాండ్ బుక్. ఓకేనా, సేఫ్ ఫుడ్ ఫర్ నేషన్స్
ఓకేనా. సేఫ్ ఫుడ్ ఫర్ నేషన్స్ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ హ్యాండ్ బుక్ ఆల్సో లాంచ్. ఏంటి ఇప్పుడు న్యూస్ ఏంటి, మనకి గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమిట్ 2023 జరిగింది. ఎవరు హోస్ట్ చేశారు, ఇండియా హోస్ట్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ G20. అలానే వెన్యూ ఎక్కడ, మానిక్షా సెంటర్ ఢిల్లీలో జరిగింది. ఓకేనా. ఇది మనకి ఆర్గనైజ్డ్ బై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇనాగ్రేటెడ్ మన్సుఖ్ మండావియా గారు హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ మన్సుఖ్ మండావియా గారు. అలానే ఈజ్ రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ గుజరాత్. అలానే మనకి ఇక్కడ సంగ్రహణ బుక్ హ్యాండ్ బుక్ కూడా లాంచ్ చేశారు. సేఫ్ ఫుడ్ ఫర్ నేషన్స్ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ హ్యాండ్ బుక్ ఆల్సో లాంచ్. ఓకే కంప్యూటర్స్, ఇది న్యూస్. ఇప్పుడు మనకి నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్ సైన్స్ MOA మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకేనా. అంటే వాళ్ళు కలుస్తున్నారని చెప్పి మనందరం కలిసి ఒక విధంగా పనిచేయాలని చెప్పి ఒక MOA అనేది కూర్చుకున్నారు. MOA అంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకేనా. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్ వాళ్ళు, అలానే MOA విత్ ICMR అంటే ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అలానే ఎందుకు మనకి అసలు MOA కూర్చుకున్నారు, ఏ రీజన్ మీద, టు ప్రమోట్ ఇండియా గ్లోబల్ హబ్ ఇన్ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇండియా అనేది ఒక హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలని చెప్పి మనకి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్ వాళ్ళు, అలానే మనకి ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేవాళ్ళు ఇండియాని గ్లోబల్ హబ్ ఇన్ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్లోబల్ హబ్ అండ్ టు ప్రమోట్ ఇండియా యాజ్ గ్లోబల్ హబ్ ఇన్ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా. ఎవరెవరు ఒప్పందం కుదుర్చుకున్నారు, ICMR అలానే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్, వీళ్ళిద్దరూ కూడా MOA కుదుర్చుకున్నారు. ఎందుకు, టు ప్రమోట్ ఇండియా యాజ్ గ్లోబల్ హబ్ ఇన్ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్లోబల్ హబ్ ఇన్ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్. అది న్యూస్. ఓకేనా కాంటాక్ట్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన ఏంటి, ఈ పథకాలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ కాంపిటేటర్స్. ఓకేనా. ఇవి ఎక్కడ స్కిప్ చేయడానికి మనకు లేదు, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన. ఓకేనా. ఈ స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఈ స్కీమ్ ఏంటో చెప్తాను నేను. ఈ స్కీమ్ ఎక్స్టెండ్ చేశారు అప్ టు డేట్, చాలా చాలా ఇంపార్టెంట్. డేటు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెండెడ్ అప్ టు 30th June 2024. ఓకే, నెక్స్ట్ ఇయర్ June 30 వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఏంటి, అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన అనేది 30th June 2024 వరకు ఎక్స్టెండ్ చేశారు. అలానే బై ది మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ద్వారా ఈ అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన అనే ఒక స్కీమ్ అనేది June 30, 2024 వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఎవరు ఎక్స్టెండ్ చేశారు, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు June 30, 2024 వరకు అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన అనే స్కీమ్ ని ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా. లాంచ్డ్ బై ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండర్ ES Act 1940 1st July 2018. సో ఇది ఎవరు లాంచ్ చేశారు, ఇప్పుడు ఎక్స్టెండ్ చేసింది అయితే మనకి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ. బట్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, 1st July 2018లో లాంచ్ చేశారు. 1st July 2018లో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ESI Act 1948 ద్వారా ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ స్కీమ్ ఏంటంటే మనకి ఈ స్కీమ్లో మనకి ఇన్సూర్ అయ్యారు అనుకోండి పర్సన్, అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజనలో మనకి ఒక పర్సన్ అనేవారు ఎన్రోల్ అయ్యారు అనుకోండి. ఎన్రోల్ అవ్వడం వల్ల ఏంటవుతుందంటే, ఫర్ సపోజ్ అనివార్య కారణాల వల్ల మనకి ఉద్యోగం అనేది లాస్ అయిపోయాం. ఫర్ సపోజ్ మనకి కరోనా వచ్చింది 2020లో. కరోనా రావడం వల్ల చాలామంది ఉద్యోగాలు అనేవి కోల్పోయారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ స్కీమ్లో ఉంటే వాళ్ళు 50% అంటే వాళ్ళ శాలరీ 50% అనేది ఎవ్రీ మంత్ కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వస్తుంది. చాలా చాలా మంచి స్కీమ్ ఇది. అలాగని చెప్పి మనం ఒక కంపెనీతో గొడవలాడుకొని మనం బయటకు వచ్చేసాం అనుకోండి, కంపెనీ నాకు వద్దు లేదా నేను తగులాడుకుని నేను వచ్చేస్తా, నాకు 50% శాలరీ సరిపోద్ది అనుకుని ఇలాంటి తెలివితేటలు ప్రదర్శించి ఎవరైనా సరే బయటకు వచ్చేస్తే వాళ్ళకి రాదు. అంటే మనకి ఏదైనా మనం చేయలేని కారణాల వల్ల, అంటే కొన్ని మనం అనుకోని కారణాల వల్ల మన ఉద్యోగం అనేది పోయినట్టయితే ఆ టైంలో 50% ఆఫ్ ద శాలరీ 2 years వరకు ఈ పథకం కింద ఎన్రోల్ అయినట్టయితే మనకి
ఎవ్రీ మంత్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, అది న్యూస్. అటల్ బీమిత్ కళ్యాణ్ యోజన అనేది ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు, 30 జూన్ 2024 వరకు ఎక్స్టెండ్ చేశారు బై లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ద్వారా. ఇది ఎవరు లాంచ్ చేశారు, ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండర్ ఈఎస్ఐ 1948 యాక్ట్ ఆన్ July 1st, 2018. ఓకేనా, అది న్యూస్ కాంపిటేటర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. రిజిస్ట్రేషన్ బిల్ 2021 అండ్ ప్రెస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడిక్ బిల్ 2023 అప్రూవ్డ్. అంటే మనకి 2 బిల్స్ అప్రూవ్ జరిగినాయి. ఏంటిది, మెడిటేషన్ బిల్ 2021, అలానే మనకి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ 2023. ఓకేనా, ఈ 2 బిల్స్ ఎప్పుడు జరిగినాయి, ఎవరు అప్రూవ్ చేశారు, మోడీ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఓకేనా, ఇప్పుడు మనకి మెడిటేషన్ బిల్ అనేది రాజ్యసభలో డిసెంబర్లోని 20 డిసెంబర్ 2021లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, అలానే మనకి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ 2023 అంటే రిప్లేస్ ఈ బిల్ అనేది ఏంటంటే ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867 అంటే పిఆర్బి యాక్ట్ 1867 రిప్లేస్ చేస్తూ మనకి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ 2023 అనేది అప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా కంప్లీటర్స్, ఇక్కడ మనకి ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ బిల్ అప్పుడు మెడిటేషన్ బిల్ 2021లోని ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ December 20, 2021. ఓకేనా, అలానే మనకి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ 2023, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ 2023 ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ అనేవి దేన్ని రిప్లేస్ చేస్తుంది, పిఆర్బి యాక్ట్ 1867ని రిప్లేస్ చేస్తుంది. సో పిఆర్బి యాక్ట్ అంటే ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867 రిప్లేస్ చేస్తే మనకి పీరియాడికల్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ 2023 అనేది అప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా కంప్లీటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఏమి చూడండి, ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ సినారియోస్ 2047 IESS 2047 ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ సినారియో. IESS ఏంటది, ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ సినారియో. IESS ఏంటది, IESS అంటే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ సినారియోస్. IESS 2047 V3.0 అండ్ ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్. ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ 3.0. IESS 2047 V3.0 లాంచ్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఎవరు లాంచ్ చేశారు, రెండిట్లో కూడా నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. ఏంటంటే ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీ సినారియో. ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ సినారియో 2047ని, అలానే ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్. ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ ICED. ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ ICED. IESS ICED అంటే ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్. రెండు కూడా నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. ఇక్కడ మనకి ICED అంటే ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ అనేది, ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ అనేది వసుధా ఫౌండేషను అలానే నీతి ఆయోగ్ రెండు కలిపి లాంచ్ చేశాయి. నీతి ఆయోగ్, వసుధా ఫౌండేషన్ ఈ రెండు కలిపి మనకి ICED అంటే ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్. ఇండియన్ క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ అనేది నీతి ఆయోగ్ అలానే వసుధా ఫౌండేషన్ రెండు కలిపి లాంచ్ చేశాయి. ఎప్పుడు లాంచ్ చేసావు కూడా ఇచ్చారు మనకి 14th క్లీన్ ఎనర్జీ మినిస్ట్రియల్ మీటింగ్ ఇన్ గోవా. ఓకేనా, ఎప్పుడు లాంచ్ చేశారు, ICED అనేది ఇండియన్ క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ అనేది నీతి ఆయోగ్ అలానే వసుధా ఫౌండేషన్ కలిపి 14th క్లీన్ ఎనర్జీ మినిస్ట్రియల్ మీటింగ్ జరుగుతుంది. 14th క్లీన్ ఎనర్జీ మినిస్ట్రియల్ మీటింగ్ ఇక్కడ గోవాలో జరుగుతుంది. ఆ మీటింగ్లో మనకి వసుధా ఫౌండేషన్ నీతి ఆయోగ్ కలిపి ICED అంటే ఇండియన్ క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ అనేది లాంచ్ చేశాయి. ఓకేనా, IESS అంటే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ సినారియోస్ 2047 V3.0 ఆల్సో లాంచ్డ్ బై నీతి ఆయోగ్. ఓకేనా కంప్లీటర్స్, ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఇండియాస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్. కన్స్ట్రక్షన్ ఇది ఇండియాస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్ అట్ కొచ్చి కేరళ డ్యూరింగ్ షెల్టర్ టెక్ సమిట్ అట్ చెన్నై తమిళనాడు. ఓకేనా, షెల్టర్ టెక్ సమిట్ అనేది ఒకటి జరుగుతుంది. ఏ సమిట్ అది, షెల్టర్ టెక్ సమిట్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే తమిళనాడు చెన్నైలో జరుగుతుంది. షెల్టర్ టెక్ సమిట్ అనేది ఎక్కడ జరుగుతుంది, తమిళనాడు చెన్నైలో జరుగుతుంది. ఈ షెల్టర్ టెక్ సమిట్ అప్పుడు ఇండియాస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్, ఇండియాస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ హబ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ, కొచ్చి కేరళలో. ఓకేనా, మనకి ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, షెల్టర్ టెక్ సమిట్ ఎక్కడ జరుగుతుంది, తమిళనాడు చెన్నైలో. ఈ తమిళనాడు జనరల్ షెల్టర్ టెక్ సమిట్ జరుగుతున్నప్పుడు ఇండియాస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు, కొచ్చి కేరళలో లాంచ్ చేశారు. ఓకే కంప్లీటర్స్, అంతే న్యూస్ అంతవరకు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం.
ఆల్ ఉమెన్ మోటార్ సైకిల్ ర్యాలీ టు కమెమరేట్ 25th కార్గిల్ విజయ్ దివస్ నారీ సశక్తికరణ్ అనే ఒకటి లాంచ్ చేశారు. ఎవరు మనకి 24th కార్గిల్ విజయ్ దివస్కి కమెమరేట్ అంటే స్మారకంగా ఏదో అంటారు కదా, కమెమరేట్ అంటే మనం తలుచుకుంటూ 24th కార్గిల్ విజయ్ దివస్ నారీ సశక్తికరణ్ 24th కార్గిల్ విజయ్ దివస్ ఆల్ ఉమెన్ మోటార్ సైకిల్ ర్యాలీ అంటే ఉమెన్ అందరూ కూడా మోటార్ సైకిల్ ర్యాలీని లాంచ్ చేశారు. ఎప్పుడు నారీ సశక్తికరణ్ అనే ఒక పేరు మీద లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? ఇండియన్ ఆర్మీ అండ్ టీవీఎస్ మోటార్స్. ఎవరు లాంచ్ చేశారు? నారీ సశక్తికరణ్ వాజ్ లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ అండ్ టీవీఎస్ మోటార్స్. ఓకేనా? ఎందుకు లాంచ్ చేశారు? టు కమెమరేట్ ద 24th కార్గిల్ విజయ్ దివస్ 24th కార్గిల్ విజయ్ దివస్ని మనం కమెమరేట్ చేసుకోవడానికి నారీ సశక్తికరణ్ అనే ఒక ప్రోగ్రామ్ బైక్ ర్యాలీని ఆల్ ఉమెన్ ర్యాలీని అలా ఇండియన్ ఆర్మీ అలానే టీవీఎస్ వాళ్ళు కలిపి లాంచ్ చేశారు. ఓకే, ర్యాలీ ఫ్లాగ్ ఆఫ్ బై ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే న్యూఢిల్లీ. ర్యాలీ అనేది ఎవరంటే మనకు ఫ్లాగ్ ఆఫ్ చేశారంటే జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే గారు న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? మనకి ఏంటి ఇక్కడ న్యూస్ ఏంటి? నారీ సశక్తికరణ్ అనే ఆల్ ఉమెన్ బైక్ ర్యాలీ అనేది 24th కార్గిల్ విజయ్ దివస్ని మనం కమెమరేట్ చేసుకుంటూ లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారంటే మనకి ఇండియన్ ఆర్మీ అలానే టీవీఎస్ మోటార్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ ర్యాలీ ఫ్లాగ్ ఆఫ్ బై అంటే జెండా ఊపుతారు కదా, ఆ జెండా ఊపింది ఎవరంటే మనోజ్ పాండే గారు ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. న్యూఢిల్లీలో ర్యాలీ అనేది ఫ్లాగ్ ఆఫ్ అయింది. ఓకేనా కంప్లీట్స్? అది న్యూస్. ఇప్పుడు కార్గిల్ విజయ్ దివస్ కమెమరేట్స్ ద విక్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ అగైన్స్ట్ పాకిస్తాన్ ఆన్ July 26, 1990 యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ విజయ్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఆపరేషన్ విజయ్ ఎప్పుడు జరిగింది? 1999లో. ఓకేనా? ఆపరేషన్ విజయ్ అనేది మనకి July 26, 1999లో జరిగింది. ఓకేనా? ఆ విక్టరీని అంటే అప్పుడు మనకు జరిగిన పాకిస్తాన్ మీద మన ఆర్మడ్ ఫోర్సెస్ విక్టరీని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ కార్గిల్ విజయ్ దివస్ అనేది జరుపుకుంటాం. ఓకేనా కంప్లీటర్స్? ఎవరు లాంచ్ చేశారు? నారీ సశక్తికరణ్ అనేది లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ అండ్ టీవీఎస్ మోటార్స్. బైక్ ర్యాలీ అనమాట. ఈ బైక్ ర్యాలీ ఏంటంటే అందరూ కూడా ఉమెన్ పాల్గొంటారు. అలానే వాళ్ళందరూ కూడా టీవీఎస్ మోటార్కి సంబంధించిన బైక్స్ మాత్రమే యూజ్ చేసి ర్యాలీలో పాల్గొంటారు. ఓకేనా? ఈ ర్యాలీ అనేది ఫ్లాగ్ ఆఫ్ బై మనోజ్ పాండే ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ పాండే గారు అనేవాళ్ళు ఈ న్యూఢిల్లీలో ఈ ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఓకేనా? అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఐఐటి గువాహతి ఎంఓయూ విత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్. ఓకేనా? ఐఐటి గువాహతి ఎంఓయూ విత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్తో ఐఐటి గువాహతి అనేవాళ్ళు మనకి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే మనకి దేనికి? టు ఎక్స్పెండ్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఇండియన్ ఫారెన్ పాలసీ కోసం, అలానే టు ఎక్స్పెండ్ అవేర్నెస్ నాలెడ్జ్ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఓకేనా? నాలెడ్జ్ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అలానే మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద నాలెడ్జ్ తీసుకురావడానికి, అలానే ఇండియన్ ఫారెన్ పాలసీని అర్థం చేసుకోవడానికి, అలానే ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద మనకి నాలెడ్జ్ అనేది కల్పించడానికి ఐఐటి గువాహతి వాళ్ళు ఎంఓయూ విత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్. ఓకేనా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్తో ఐఐటి గువాహతి వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఎందుకు? మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద నాలెడ్జ్ తీసుకురావడానికి, అలానే మనకి ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది అర్థం చేసుకోవడానికి ఐఐటి గువాహతి వాళ్ళు ఎంఓయూ విత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్. ఓకేనా కంప్యూటర్స్? అంతే న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. నెక్స్ట్ న్యూస్ ఏంటి? టోనీ బెన్నెట్ పాస్డ్ అవే. సో టోనీ బెన్నెట్ అయినా పాస్డ్ అవే, చనిపోయారు ఈయన. సో ఈయన ఏంటి? లెజెండరీ పాప్ అండ్ జాజ్ సింగర్ అండ్ రిసిపియెంట్ 19 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. గ్రామీ అవార్డ్స్ అంటే మ్యూజిక్లో హైయెస్ట్ అవార్డ్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? మనకి లెజెండరీ పాప్ అండ్ జాజ్ సింగర్. ఓకేనా? అమెరికన్ సింగర్ ఈయన. టోనీ బెన్నెట్ అంటే మనకి ఒక సింగరు, పాప్ సింగరు, జాజ్ సింగరు, అమెరికాకి చెందిన ఒక సింగర్ అయినా. ఓకేనా? ఈయన 19 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. అది ఇంపార్టెంట్. అలానే మనకి లైఫ్ టైం అవార్డు కూడా వచ్చింది ఈయనకి, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఇది ఇంపార్టెంట్.
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటే గ్రామీన్ రికార్డింగ్ అకాడమీ గ్రామీస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2001లో ఈయనకి రావడం జరిగింది. ఎవరికి? టోనీ బెన్నెట్ గారికి, అమెరికన్ జాజ్ అండ్ పాప్ సింగర్. ఈయనకి 19 గ్రామీన్ అవార్డ్స్ వచ్చాయి. అలానే గ్రామీన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే మనకి ఈయనకి 2001లో వచ్చింది. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. సో ఈ రోజు సంబంధించి ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూద్దాం. సో నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే అంటే మనకి అడాప్షన్ డే అంటే ఫ్లాగ్ని ఈరోజు మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట, మన నేషనల్ ఫ్లాగ్ని. సో 22nd జూలైని నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే ఉంది. అలానే పై అప్రాక్సిమేషన్ డే కూడా 22నే మనం జరుపుకుంటాం. ఎందుకంటే పై అప్రాక్సిమేషన్ డే ఎందుకంటే 22/7 కదా, 22nd డే టు 7th month. సో అందుకని చెప్పి మనకేంటి పై అప్రాక్సిమేషన్ డే అనేది 22nd జూలైన జరుపుకుంటాం. అలానే వరల్డ్ బ్రెయిన్ డే 22nd జూలైన జరుపుకుంటాం. ఈ ఫస్ట్ రెండింటికి థీమ్స్ లేవు, జస్ట్ డేసే. మనకి వరల్డ్ బ్రెయిన్ డేకి మాత్రం థీమ్ ఉంది. ఏంటి ఆ థీమ్? బ్రెయిన్ హెల్త్ అండ్ డిజేబిలిటీ లీవ్ నో వన్ బిహైండ్. ఓకేనా, ఏంటి థీమ్ ఏంటి? బ్రెయిన్ హెల్త్ అండ్ డిజేబిలిటీ లీవ్ నో వన్ బిహైండ్. థీమ్ ఏంటి? వరల్డ్ బ్రెయిన్ డేకి జూలై 22nd జరుపుకుంటారు. థీమ్ ఏంటి? బ్రెయిన్ హెల్త్ అండ్ డిజేబిలిటీ లీవ్ నో వన్ బిహైండ్. ఓకేనా కాంపిటేటర్స్, అది మనకి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. వెల్కమ్ కాంపిటేటర్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు సెషన్ కంప్లీట్ చేసుకున్నాం. అలా ఎందుకంటే మనకి 23, 24 2 రోజులకు సంబంధించిన అన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా మనం చదువుకున్నాం, ఇవి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ఈ సెషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే చెప్పండి, చేస్తా. అలానే రాను సెషన్స్లో నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తా. అంటే మనకి న్యూస్ కవరేజ్ కానీ, అలానే MCQs కానీ ప్రతిదీ కూడా నేను పికప్ చేస్తా. ఎందుకంటే ప్రస్తుతం నాకు అంత టైం సరిపోక నేను MCQs చేయలేకపోతున్నా. ఓకేనా కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు ఎటువంటి భయం పడద్దు. మన కరెంట్ అఫైర్స్ చదువుకుంటే మాత్రం మీకు 75% వరకు కవర్ అయిపోతుంది. ఈ క్లాసులు చూడడం వల్ల మీకు 75% కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా కవర్ అవుతాయి. భయపడద్దు అసలు. కరెంట్ అఫైర్స్ అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, అక్కడ చూసేద్దాం ఇక్కడ చూసేద్దాం ఇవేం పెట్టుకోవద్దు. నన్ను నమ్మి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు 70% వరకు మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. మిగతా కూడా మీరు వీక్లీ టెస్టులు రాసుకోండి. ఏ వీక్లీ టెస్ట్ అయినా పర్వాలేదు, ఏ సైట్లో అయినా సరే పర్వాలేదు, రాయండి. రాసిన తర్వాత ఇవి కాకుండా ఏమైనా బిట్స్ ఏమైనా ఉంటే మీరు అవి గ్యాదర్ చేసుకొని చదవండి. ఓకేనా కాంపిటేటర్స్, అది ఈరోజు మన సెషన్. మళ్ళీ ఇలాంటి మరికొన్ని సెషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.